శ్రీరాముడికి ఒక అక్కుందని తెలుసా? ఆమెకు అంగవైకల్యం కూడా ఆశ్చర్యపరుస్తున్న శ్రీరాముడి సోదరి రహస్య జీవితం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా వీడియో చూడండి. రామాయణం అంటే అందరికీ శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఇలా ప్రధాన పాత్రల గురించే తెలుసు. కానీ ఆ శ్రీరామచంద్రుడికి సోదరి ఉందని చాలా మందికి తెలియదు. రామాయణం గురించి వచ్చిన సినిమాలు, సీరియల్స్ లో కూడా రాముడి సోదరి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఎందుకు? రాముడి అక్క గురించి ఎందుకంత రహస్యంగా ఉంచడం వెనక కారణం ఏంటి? కోసాల రాజు అయిన దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. కానీ వీళ్లకు పిల్లలు లేనందువల్ల రాజ్యమంతా దుఃఖంలో ఉంది. అప్పుడు మహర్షుల సూచన మేరకు దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు. ఆ యాగం చేసిన వెంటనే 4 కొడుకులు జన్మించారు. కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రాదేవికి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించాడు. 4 కొడుకులు పుట్టడంతో కోసాల రాజధాని అయోధ్య సంబరాల్లో మునిగిపోయింది. వాల్మీకి రాసిన వశిష్ఠ రామాయణానికి చెందిన ఆది పర్వంలో దశరథుడు ఎలా రాజు అయ్యాడు అనేది వివరించారు. ఇందులో ఎవరికీ తెలియని దశరథుడి యుక్త వయస్సు, వివాహం, కూతురి గురించి ప్రస్తావించారు. అద్భుత రామాయణం, ఆధ్యాత్మిక రామాయణం కూడా ఈ విషయం గురించి ప్రస్తావించింది. అందరిలోనూ ఎంతో ఆసక్తిని క్రియేట్ చేస్తున్న శ్రీరాముడి సోదరి గురించి పూర్తి వివరాలు ఇందులో ఉన్నాయి. దాని ఆధారంగా రామచంద్రుడి సోదరి గురించి కొన్ని రహస్యాలు మీతో పంచుకోబోతున్నాం. కోసాల రాజు అయిన అజ మరణించిన సమయంలో కొడుకు దశరథుడికి కేవలం 8 నెలలు. అతనికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత కోసాల సామ్రాజ్యానికి రాజు అయ్యాడు. ఇతను శక్తివంతమైన రాజుగా కీర్తింపబడ్డాడు. ఉత్తర కోసాల రాజ్యానికి చెందిన రాజుకి ఒక అందమైన కూతురుంది. ఆమె కౌసల్య. ఈమెను దశరథుడు పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఆ రాజు కూడా అంగీకరించాడు. కానీ ఆ రాజు దశరథుడు బంధువులవుతారని, ఒకే గోత్రానికి చెందిన వాళ్ళని తెలియదు. ఒకరోజు దశరథుడు సరయు నది దాటుతుండగా నదిలో కొట్టుకుపోతున్న పెట్టెను చూసి నదిలో దూకి ఆ పెట్టెను ఒడ్డుకు చేర్చి తెరిచి చూశాడు. ఆశ్చర్యపోయిన దశరథుడు రక్షించినది ఎవరినో కాదు, కౌసల్యని. అక్కడే కనిపించిన నారద మహర్షి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఇదే సమయమని, వెంటనే పెళ్లి చేసుకోమని సూచించాడు. వెంటనే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కౌసల్య ఆడపిల్లకు జన్మనించింది. కానీ ఆ పాప కాలు సరిగా లేకపోవడంతో వికలాంగురాలైంది. ఆ పాపకు శాంత అని పేరు పెట్టారు. దగ్గరి బంధువులు పెళ్లి చేసుకోవడం వల్ల పుట్టిన బిడ్డ వికలాంగురాలైందని మహర్షులు వివరించారు. అలాగే ఆ బిడ్డను ఎవరైనా దివ్యమైన జంటకు దత్తత ఇస్తే సాధారణ స్థితికి వస్తుందని సూచించారు. అంగదేశ రాజు అయిన రోమపాడకి ఆ పాపను దత్తతిచ్చారు. సరైన జాగ్రత్తలు ఇవ్వడం ద్వారా శాంతాకి వికలత్వం పోయింది. ఆ తర్వాత రోమాపాడ శాంతాని ఋష్యశృంగ మహర్షితో వివాహం చేశారు. తర్వాత ఆరోగ్యవంతమైన పిల్లలు కలుగుతారని భావించి కూతురిని దత్తత ఇచ్చిన తర్వాత దశరథుడు సుమిత్ర, కైకేయిని వివాహం చేసుకున్నాడు. ఎంతకాలానికి పిల్లలు కలగపోవడంతో మహర్షుల సూచన మేరకు జరిపిన పుత్రకామేష్టి యాగం తన కూతురి భర్త అయిన ఋష్యశృంగ మహర్షి దగ్గర ఉండి నిర్వహించారు. ఈ యాగం తర్వాత దశరథుడు 4 కొడుకులకు జన్మనిచ్చారు. ఇది చూసారుగా రాముడి సోదరి కథ ఏంటో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.